ఆధునిక సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మన్యంలో గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో నిత్యం వ్యాధులతో సతమతమవుతున్నారు. అంబులెన్స్ వెళ్లడానికి రహదారులు లేని దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో 7 నెలల్లోనే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో దయనీయ దృశ్యాలు వెలుగు చూశాయి. పిల్లలు లేరు, ఈ బతుకు ఎందుకని ఏడ్చి వాళ్ళు ఉంటున్నారండి. 9 నెలలు మోసుకొని ఇంక 10 నెలలు ఇంకా చచ్చిపోతున్నారండి. బేబులు చక్కగా ఉన్నారండి, కువరుకువరినాయి. ఒక రోజు కూడా ఇంకా ఉంటారండి అన్నప్పుడే ఇంకేమవుతుందో తెలతలేదండి. 9 నెలలు నిండిన తర్వాత శరీరం వచ్చాక చచ్చిపోతున్నారండి బాబు. ఇటు వెళ్ళకుంటే ఇంటికి వెళ్ళాం, ఇటు అడవికి వెళ్ళాం అన్నట్టు అయిపోతుందండి బాబు. ముగ్గురు బిడ్డలను గర్భంలోనే పోగొట్టుకున్న ఓ అమ్మ ఆవేదన ఇది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల జరిగింది దారుణం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలోని గిరిజనుల జీవితకాల కష్టాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మౌలిక వసతుల సమస్యకు నిదర్శనం ఈ ఘటన. ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అడవి బిడ్డలకు సౌకర్యాలు మాత్రం సమకూరడం లేదు. ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉన్న రోడ్లుల్లో ప్రయాణం నరకప్రాయంగా సాగుతోంది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. లోదొడ్డి గ్రామ పంచాయతీ అత్యంత మారుమూల ప్రాంతం. జడ్డంగి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోదొడ్డి పంచాయతీ పరిధిలో పూదోడు, పాలపర్తి ఉన్నాయి. 1000 మంది జనాభా నివాసముంటున్నారు. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సాహసం చేయాల్సిందే. వాతంగి, లోదొడ్డి గ్రామాల పరిధిలో 11 కిలోమీటర్ల మార్గం అత్యంత దుర్భరంగా తయారైంది. బండరాలు తేలిపోయాయి, మోకాల్లోతూ గోతులు పడ్డాయి. ఈ దారిలో రాకపోకలు సాగించడానికి సాధారణ ప్రయాణికులే భయపడిపోతున్నారు. ఇక రోగులు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు అష్టకష్టాలు పడి వెళ్లాల్సిందే. గర్భిణులు జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే సమయంలో మార్గమధ్యంలోనే కుదుపులకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృతి చెందుతున్నారు. ఈ మారుమూల ప్రాంతంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పర్యటించినప్పుడు గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. హాస్పిటల్కి ఇదే రూట్ని వెళ్తున్నామండి. పిల్లలకైనా తల్లికైనా కష్టంగా ఉంటుందండి. ఇంకలా వస్తున్నామండి, మరి ఏం చేయడం అండి. రోడ్డు బాగాలేదు కదండి, అందువల్ల ఇంకా పిల్లలకి అలాగే తీసుకెళ్ళిపోతున్నాం అండి. బాగాలేకపోయినా అప్పటికప్పటికి ఏమైనా వచ్చిరో ఇంక ఇదే తోని తీసుకెళ్తున్నామండి. అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, టైంకి రాదు. లేకపోతే మేజిక్కో లేకపోతే ఆటోకో దేనికో పెట్టుకుంటాం. జడ్డంగి వస్తాం, జడ్డంగి రాకపోతే నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చిన తర్వాత ఏం చేయాలో మనకు తెలియదు. రోగం వస్తే ఏం చేయాలని చచ్చిపోవడమే, టైంకి మందు రావు ఏమండి. ఒకవేళ డాక్టర్ కబురు చెప్తే అందుబాటు ఉండదు, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా మాకు వెళ్ళే మార్గం లేదు. లోదొడ్డి పంచాయతీ పరిధిలో ఈ నెలలో సకాలంలో వైద్యం అందక 2 శిశువులు, ఓ బాలింత మృతి చెందారు. పూదేడులో 45 రోజుల బాలుడు అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లేలోపు ప్రాణాలు వదిలాడు. ఇదే గ్రామానికి చెందిన బుసర లోవకుమారి 4 నెలల క్రితం జడ్డంగి పీహెచ్సీలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టింటికి వచ్చి అనారోగ్యంతో మరణించింది. శస్త్రచికిత్సలు చేయించుకున్న బాలింతల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పౌష్టికాహార లోపం, రక్తహీనత, చుట్టుముడుతున్న వ్యాధులతో నానా అగచాట్లు పడుతున్న వీరికి ఈ రహదారిపై ప్రయాణం మరింత కష్టాన్ని కలిగిస్తోంది. రోడ్డు బాగాలేదండి, అసలు బాగుపోతాం వల్ల చిదిగిపోతున్నాయండి మొత్తం గుడ్లు. జాయిగా రావాల్సి వస్తుందండి, అందుకంటే ఇంకా లేదండి. ఎదరికి వెళ్దామంటే ఇంకా పైకి వెళ్దామంటే వెళ్తా కొంటలేదండి, అంతే. ఇంకా ఈ అట్లా పైలిపోయిన దారిలో పాడేసామండి. ఇంకా మా ఇక్కడ అందుబాటులో వెహికల్ లేకపోవడంతో మేము ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నాం. రహదారి ఉంటే ఖచ్చితంగా మా ప్రాణాలను మేము కాపాడుకోగలం. తక్షణం ఇప్పటికైనా మాకు ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు ఇచ్చేది హామీలు కాదు, ఇచ్చినటువంటి హామీలని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ లోదొడ్డి పంచాయతీ కాదు, ఏజెన్సీ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తారు.
జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 7 నెలల వ్యవధిలో 12 మంది శిశువులు, ఓ బాలింత, ఇతర అనారోగ్య సమస్యలతో 5గురు చనిపోయారు. సరైన రహదారి సదుపాయం లేకపోవడం వల్ల వైద్యులు, సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడుతున్నారు. మా పిహెచ్సి పరిధిలో ఈ సంవత్సరంలో మనకి మార్చి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మనకి 113 వరకు డెలివరీలు జరగడం జరిగిందండి. ఇప్పటివరకు మన పరిధిలో ఈ అకాడమిక్ ఇయర్లో మనకి ఒక 12 వరకు శిశు మరణాలు అది జరగటం జరిగింది. మళ్ళీ బాలింత మరణాలు కూడా ఒక మొన్న రీసెంట్గా జరగటం కూడా జరిగిందండి. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 30 కిలోమీటర్లు పరిధి, 30 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అక్కడ రోడ్డు మార్గం కూడా సరిగా ఉండటానికి, మనం వెళ్ళటానికి కూడా ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండవండి. ఇంకోటి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్, మనకి ఫోన్ ఫెసిలిటీ కానీ, లేకపోతే అక్కడ ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా మనకి తెలియపరచడం కానీ, ఆ విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా మనకు ఉంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో అక్కడ మనకి 1వ తారీఖు, 4వ తారీఖు ఒక 2 శిశు మరణాలు, మళ్ళీ బాలింత 4వ నెల బాలింత ఒకళ్ళు మనకి ఈ నెలలోనే జరగటం సంభవించడం జరిగింది. ఈ ప్రాంతంలో మొబైల్ ఫోన్ల సిగ్నళ్లు సరిగా రావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్కు ఫోన్ చేయాలన్నా కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఎన్నో సమస్యలతో గిరిజనులు నిత్యం సతమతమవుతున్నారు. కుగ్రామాల్లో సమస్యలతో సహవాసం చేస్తున్న గిరిజనులకు మౌలిక వసతుల కొరత తీవ్ర శాపంగా మారుతోంది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న రహదారి కల మాత్రం నెరవేరటం లేదు. ఇప్పటికైనా దారులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని మన్యంవాసులు వేడుకుంటున్నారు. రాజవమ్మంగి, అటవీ ప్రాంతం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్.